హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది మళ్ళీ మీ ముందరికి రావడానికి. సీజన్ 8 వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇలాగా ప్రత్యక్షమయ్యాను. 'బిగ్ బాస్' సీజన్ 8 మళ్ళీ మన ఆహ్, టీవీకి లేదంటే 'బిగ్ బాస్' ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే అనమాట. ఫుల్ ఆన్ స్వింగ్ ఐ మీన్ లాస్ట్ సీజన్ చాలా బాగా హిట్ అయింది వాళ్ళకి. అలాగే దాంతోటి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ తోటి ఇంకా ఎక్కువ ఆహ్, ఆటలతోటి మళ్ళీ ఇంకా ఎక్కువ లిమిట్‌లెస్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి వచ్చారు గదా! సో, చూద్దాం ఎలా ఉంటుందా అన్నది. బట్ అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాము మేము అందరం గూడా. రివ్యూయర్స్‌కి నిజంగా చాలా చాలా పండగ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రివ్యూయర్ అయిపోతారు. బట్ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడం అనేది ఇది మంచి ప్లాట్‌ఫార్మ్‌గా అనిపిస్తోంది. అందు గురించే మా ఒపీనియన్ పెట్టడానికి మేము మళ్ళీ ఈ సీజన్ గూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో, మళ్ళీ మీరు మమ్మల్ని అందరిని ఆదరిస్తారని తప్పకుండా కోరుకుంటున్నాము. మా వీడియోస్ నచ్చుతూ ఉంటే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ తోటి మేము మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం అనమాట. సో, ముందుగా అయితే గ్రాండ్ లాంచ్‌కి అందరికీ గూడా కంగ్రాచ్యులేషన్స్. ఎవరెవరు ఈ సీజన్స్‌కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఫ్యాన్స్‌కి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ గూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అనమాట. సో, గ్రాండ్ లాంచ్‌లో అయితే గనక చాలా అంటే నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టలేకపోయాను. నాకు కుదరలేదు. బట్ స్టిల్ నేను యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ లేకపోతే ఎక్కడైనా చూసినా గూడా దీని గురించి వచ్చినప్పుడు చాలా చాలా వీడియోస్ వచ్చాయి. అందులో సో మెనీ నేమ్స్ దే హావ్ రివీల్డ్ అనమాట. వీళ్ళొస్తున్నారు, వాళ్ళొస్తున్నారు అని. సో, నాకైతే ఆ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడం, లేకపోతే దాని గురించి చెప్పడం అన్నది నాకు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. సో, ఓకే. గ్రాండ్ లాంచ్ జరిగిన తర్వాత ఎవరొస్తే వాళ్ళ గురించి చెప్దాము. వాళ్ళలో మనకి నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఎటువంటి ఆట వాళ్ళు ప్రదర్శిస్తారు అన్నది మనం చెప్దామని అనుకున్నాను. అందు గురించి నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేదు. 'బిగ్ బాస్' గురించి ఎవరొస్తారు? వీళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వీళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? లేకపోతే వాళ్ళు బాగా ఆడతారా? లేదా? ఇవేమీ నేను చెప్పాలనుకోలేదనమాట. సో, ఇదే అందు గురించే గ్రాండ్ లాంచ్ గురించి వెయిట్ చేస్తూ ఆ ఎక్సైట్‌మెంట్‌ని దాచుకుంటూ మీ ముందరికి రావడం జరిగిందనమాట. సో, యాజ్ యూజువల్ మన 'నాగార్జున' గారు చార్మింగ్‌గా బాగా అనిపించారు. బాగా డాన్స్ గూడా ఈసారి ఎక్కువ చేసినట్టు అనిపించింది స్టార్టింగ్‌లో. సో, ఆయన చెప్పడము అలాగే సీజన్ 8 లిమిట్‌లెస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి అన్నారు. సో, చూడాలి ఎటువంటి ట్విస్ట్స్ ఉండబోతున్నాయో. లాస్ట్ సీజన్ గూడా ఇదే ముందరే వాళ్ళు ప్రోమో తోటే రివీల్ చేశారు. ఏంటి 7కి ఉల్టా పల్టా నీకు లెక్కనేనన్ని ట్విస్ట్స్ ఉంటాయి, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని అలాగే చాలా బాగా డిజైన్ చేశారు కాబట్టి అది సక్సెస్‌ఫుల్‌గా నిలిచింది. అంటే ట్విస్ట్‌లు గాని లేకపోతే ఆహ్, వేరే వేరే కంటెస్టెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారో అన్నది చెప్పి జరిగిందనమాట. సో, ఇది గూడా ఇప్పుడు గూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే గనుక చూస్తే గనక ఈరోజు ఎపిసోడ్ మొత్తం ట్విస్ట్‌లు లేకపోతే చేంజెస్ సీరీస్ ఆఫ్ థింగ్స్ ఎలాగుండబోతున్నాయి అన్నది రివీల్ చేశారు. సో, చాలా బాగా అనిపించింది. ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించిందనమాట. బట్ కంటెస్టెంట్స్ ఎలా ఆడతారో చూడాలి. యాజ్ యూజువల్‌గా అయితే గనక కంటెస్టెంట్స్‌ని జడ్జ్ చేయడము, లేకపోతే వాళ్ళ యొక్క ఆహ్, ఎలాగుంటారు, వాళ్ళ పర్సనాలిటీస్ ఏంటి, ఇవన్నీ పర్సనల్ థింగ్స్ ఏంటా అన్నది చెప్పడానికి లేదు. ఓన్లీ మన ఒపీనియన్ వాళ్ళెలా ఆడుతున్నారు, ఏంటి వాళ్ళు గేమ్‌ని ఎలా కొనసాగిస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు అన్నదే ట్రై చేస్తాను నేను ఎక్కువగా. వాళ్ళ గురించి లేకపోతే పర్సనల్‌గా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అన్నది బ్లేమ్ చేయడం, లేకపోతే కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు రాదు గూడా. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ దేర్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సో, ఈ రోజు నుంచి ఆట ఎలా ఆడుతున్నారు, ఎంత బాగా ఆడతారన్నది మనం ఈరోజు చూసిన విధానం బట్టే నేను మాట్లాడతానండి. సో, నా కామెంట్స్ మీరు ఎలా ఉన్నాయన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి. బావుందా? బాలేదా? లేకపోతే ఇంకా ఏంటి చేంజెస్ చేయాలి అని చెప్పి అనమాట. సో, ముందుగా అయితే గనక 7 లేడీ కంటెస్టెంట్స్, 7 జెంట్ కంటెస్టెంట్స్ వచ్చారండి. ప్లస్ యాజ్ యూజువల్‌గా ఏంటంటే వీళ్ళే ఈసారి ముందరే పెయిర్ అప్ చేసి ఇద్దరిద్దరు చొప్పున 7 గ్రూప్స్ కింద పంపించారు. టోటల్ 14 మెంబర్స్ వచ్చారు. సో, ఫస్ట్ 4 మెంబర్స్ వచ్చిన తర్వాతేమో వాళ్ళకి 'రాణా దగ్గుబాటి' 35 మూవీ ప్రమోషన్స్‌కి వచ్చి ఆ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఏంటంటే వాళ్ళని ఒక యాక్షన్ రూమ్‌కి అని చెప్పి తీసుకొనెళ్ళి దాంట్లో ఏమో గేమ్ బాటిల్ ఫ్లిప్పింగ్ చేసి దాంట్లో ఇద్దరిని ఆహ్,
యాజ్ యూజువల్‌గా వాళ్ళు విన్నర్ కింద డిక్లేర్ చేశారు. బట్ ఇక్కడ వాళ్ళకి ఎవరు విన్నరు, ఎవరు రన్నరు అన్నది ఐ మీన్ ఎవరు ఓడిపోయారు అన్నది దానివల్ల యూజ్ ఏమి చెప్పలేదండి. బట్ 'నాగార్జున' గారు ఎళ్ళిపోతూ ముందర ఎవరైతే గెలిచారో వాళ్ళకి గుడ్ న్యూస్ ముందు ముందు నా 'బిగ్ బాస్' చెప్తారు అని చెప్పారనమాట. సో, చూడాలి అది ఎలా ఉంటుందని. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే గనక అందులో ఇద్దరు గెలిచారు. వాళ్ళిద్దరికీ గుడ్ న్యూస్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఓడిపోయిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే కెప్టెన్సీ ఉండదు, ఇమ్యూనిటీ ఉండదు ఈ సీజన్ మొత్తానికి అన్నది చెప్పారు. సో, ఇదైతే చాలా పెద్ద ట్విస్టేనండి. కెప్టెన్సీ ఉండకపోతే గనక ఎవరి మాట వినరు. సో, అందరూ యాటిట్యూడ్‌కి వెళ్తారనిపిస్తోంది. సో, చూడాలి ఎవరు ఎంత బాగా ఆడతారో, ఆ యాటిట్యూడ్ నుంచి బయటపడతారో అన్నది. అలాగే దాని తర్వాత ఇంకో 3 పెయిర్స్‌ని పంపించినప్పుడు 6 మెంబర్స్‌ని వాళ్ళ తర్వాత కూడా ఇంకో గేమ్ ఏంటది బ్లైండ్ ఫోల్డ్ చేసి జ్యూస్ స్క్వీజ్ చేసేది గేమ్ పెట్టారు. సో, దాని నుంచి వచ్చిన వాళ్ళకేంటంటే వాళ్ళకేం చెప్పారంటే నో రేషన్ అని చెప్పారు. సో, రేషన్ అనేది ఉండదు అని. అంటే స్టార్టింగ్ ఉండదు. సో, వాళ్ళు ఆడి గాని లేకపోతే వాళ్ళ యొక్క ఆహ్, ఇమ్యూనిటీకి గాని వాళ్ళు గేమ్ ప్లే చేసి వాళ్ళు పెట్టిన టాస్క్స్‌ని గెలుచుకున్నాక వాళ్ళకి వస్తుందేమో. సో, చూడాలది. అలాగే నెక్స్ట్ అప్‌కమింగ్ వీక్స్‌లో ఎలాగుంటుందా అన్నది చెప్పారనమాట. నెక్స్ట్ ఇంక థర్డ్‌దొచ్చేసేమో ఒక బాల్ పెట్టి ఒక స్ట్రా తోటి బ్లో చేసేది గేమ్ పెట్టారు. ఆ గేమ్ అనిల్ రావిపూడి గారొచ్చి పెట్టారనమాట. సెకండ్‌దయితే నాని అండ్ ప్రియాంక గారొచ్చారు. వాళ్ళు 'సరిపోదా శనివారం' మూవీ ప్రమోషన్స్‌కొచ్చి అది చేశారనమాట. సో, అది వచ్చి ఏంటంటే వాళ్ళు కంటెస్టెంట్స్ ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి ఒక కంటెస్టెంట్‌ని నేను ఎలిమినేట్ చేస్తాను, ఎవిక్ట్ చేస్తానని చెప్పేసి అనిల్ రావిపూడి గారు ఒకళ్ళని తీసుకొనెళ్ళడం, ఇలా చూపించినట్టు ట్విస్ట్ ఇచ్చారు గానీ అదేమీ లేదు. జస్ట్ ప్రైజ్ మనీ మాత్రం 0 అని చెప్పారు బిగ్ బాస్. సో, ఇక్కడి నుంచి ఏంటంటే ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ ఆటను బట్టి మనకి సీజన్ 6 అనుకుంటాను. ప్రైజ్ మనీ తెలిసిందే కదా! సీజన్ 6 ఎంత బ్లండర్ ఆర్ వాటెవర్ అన్ని సీజన్స్ కన్నా గూడా అదొక వరస్ట్ సీజన్ అనమాట. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. ఆహ్, ఫార్మాట్స్ అన్నీ మార్చేస్తారు. ఎవరు సరిగ్గా ఆడరనమాట. సో, అందు గురించి ఏంటంటే వాళ్ళకి సాలరీస్ కాదు. ఐ మీన్ ఈ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ గూడా ఎక్కువగా ఖర్చు పెట్టి వేస్ట్ చేసినట్టు అనిపించింది. సో, అందు గురించి అది జరగకుండా ఉండడం గురించి ఏంటంటే బిగ్ బాస్ ఈసారి 0 నుంచి పెట్టి ఈ వీక్ ఆన్ వీక్ ఎవరు ఎంత పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళకి ఎంత ఖర్చు మిగులుతుంది, ఎంత వస్తుందన్నది తర్వాత పెంచుకుంటూ ఎళ్తారేమో. బట్ యూజువల్‌గా అయితే 50 లాక్స్ అనేది ఉంటుందది. లాస్ట్‌కి రివీల్ చేస్తారేమో అది చూడాలనమాట. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. లేదంటే అంతకన్నా తక్కువ ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ద సీజన్ ఆహ్, పరిస్థితిని బట్టి అనమాట. వీళ్ళు గేమ్ ఆడతారా లేదా అని. సో, ఇది అయితే ఫార్మాట్స్ వాటెవర్ బ్యాడ్ న్యూస్‌లు వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. గుడ్ న్యూస్‌లు అనేది కమింగ్ డేస్‌లో గాని, వీక్స్‌లో గాని తెలుస్తుందనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ అయితే గనక ఫస్ట్ అయితే 'యష్మి గౌడ' వచ్చారండి. ఈమె టీవీ సీరియల్ ఫేమ్ అనమాట. 'కృష్ణ ముకుంద మురారి' అనుకుంటా ఆ టీవీ సీరియల్ ఫేమ్. ఆమె చూడ్డానికి బాగున్నారు. బాగా మాట్లాడుతున్నారు. కొద్దిగా ఇంకా టీవీ సీరియల్స్ వాళ్ళు కాబట్టి కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి ఆ చనువుతోటే 'నాగార్జున' గారితో ఎక్కువగా పలకరించడం, మాట్లాడడం జరిగింది. సో, తను వచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆహ్, నేను ఓన్లీ లేడీ కంటెస్టెంట్స్ ఫస్ట్ చెప్తున్నానండి. 'ప్రేరణ' గారొచ్చారు. 'ప్రేరణ' గూడా 'కృష్ణ ముకుంద మురారిలో' వన్ ఆఫ్ ద హీరోయిన్ అనమాట. వీళ్ళిద్దరూ పెయిర్‌గానే చేస్తారు. ఆ పర్టిక్యులర్ సీరియల్‌లో. సో, ఆమె గూడా ఆహ్, మా టీవీ సీరియల్ నుంచి వచ్చారు. బట్ ఆమె ఎక్కువ ఓవర్‌గా చేస్తున్నట్టు అనిపించింది. నెక్స్ట్ ఏమో 'సోనియా' అంటండి. ఈమేమో 'ఆర్‌జీవీ' బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినట్టున్నారు. లాస్ట్ 2, 3 సీజన్స్ నుంచి మీరు గుర్తుంటే 'ఆరియానా' ఇంకా 'ఏనియా సుల్తానా' వీళ్ళు వచ్చినట్టే 'సోనియా' వచ్చారు. సో, ఈమె గూడా కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఎక్కువ లేదు. ఓన్లీ మోడలింగ్ అలాంటి ద్వారా నుంచి వచ్చారు. నెక్స్ట్ 'బెజవాడ బేబక్క' ఈమైతే ఏవి అయితే సూపర్‌గా అనిపించిందండి. కామెడీ టైమింగ్ గాని, లేకపోతే తీయడం జరిగిన విధానం గాని, ఆమొచ్చి మాట్లాడిన గాని, కొద్దిగా ఓవర్‌గా ఎళ్ళినా గూడా ఆమె కమెడియన్‌లాగా ప్రొజెక్ట్ అవుతున్నారు కాబట్టి, ఆ విధంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆఫ్టర్ సో మెనీ సీజన్స్ తర్వాత ఒక లేడీ ఎంటర్‌టైనర్ కింద వచ్చినట్టు అనిపించింది. సీజన్ 6లో నాకు తెలిసి ఎవరు మన 'ఫైమా' గురించి ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ అంత లేదు. బట్ ఈమె గురించి చూడాలి ఎంత బాగా ఎంటర్‌టైన్ చేస్తారా అన్నది. నెక్స్ట్ వచ్చేసి 'కిరాక్ సీత' ఈమైతే నాకు వచ్చిన లేడీ కంటెస్టెంట్స్‌లో ఒక స్పెషల్‌గా అనిపించారు. అంటే ఈమె గురించి మనం 'బేబీ' మూవీ ఫేమ్ అనమాట ఈమె. ఆమెకి కొద్దిగా నెగెటివ్ కాంట్రోవర్షియల్‌గానే ఉండేవాళ్ళేమో అనిపించింది. బట్ ఆమె మాట తీరు గాని, లేకపోతే 'నాగార్జున' గారితోటి మాట్లాడిన విధానం గాని, లేకపోతే ఇంటిలో ఉన్న దీనితోటి ఓవర్ యాక్షన్ లేదు.
లేదు. కొద్దిగా మెచ్యూర్‌గా అనిపిస్తున్నారు. చూడాలి ఎటువంటి ఆట ప్రదర్శిస్తారా అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆహ్, 'విష్ణుప్రియ' ఈమె ఫస్ట్ నుంచి ఓవర్‌గా కొద్దిగా రియాక్ట్ అవుతూ ఉంటారు. బట్ మనకి అలవాటయిపోయింది. ఇంకా చూసి, చూసి అన్ని యూట్యూబ్‌లో గానీ, సీరియల్స్‌లో గానీ, లేకపోతే ఏమైనా టీవీ షోస్‌లో గానీ, అన్నిట్లో గూడా ఈమె కొద్దిగా ఓవర్ ద బోర్డ్ ఎళ్తూ ఉంటారు. సో, అదే విధంగా ఇక్కడ గూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉన్నారు. సో, చూడాలి ఆమె ఎలాగ ఆడతారని. లాస్ట్ వచ్చేసి 'నైనిక' ఈమె 'ఢీ' షో డాన్సర్. ఆహ్, బట్ ప్రస్తుతానికైతే గనక ఓకేగా అన్నారు. ఎక్కువగా మాట్లాడలేదు. బట్ ఉన్న వాటిల్లో గూడా ఓవర్ ద బోర్డ్ ఎళ్ళలేదు. అలాగని తక్కువగా ఏం లేరు. ఏదో కొద్దిగా మాట్లాడేది జరిగింది. సో, చూడాలి ఆమె ఎంతవరకు ఆడతారని. సో, ఈ ఔట్ ఆఫ్ 7 కంటెస్టెంట్స్‌లో ప్రస్తుతానికి నాకైతే గనక కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందేంటంటే బెజవాడ బేబక్క ఆమె ఒకళ్ళు, ప్లస్ కిరాక్ సీత. వీళ్ళిద్దరూ అయితే గనక ఆహ్, బాగా ఆడతారు అన్నట్టుగా అనిపించింది. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ చేయగలుగుతారేమో అనిపించింది. బట్ ఫస్ట్ 2, 3 వీక్స్‌లో ఎవరి గురించి అనుకోలేమండి. ఎందుకంటే ఓట్స్ రావు. వాళ్ళెవరి గురించి తెలీదు. ఎక్కువ బజ్ క్రియేట్ అయితేనే తప్పితే వాళ్ళ గురించి వాళ్ళకి ఓట్స్ పడడం చాలా కష్టము. బట్ చూద్దాం. వీళ్ళిద్దరైతే నాకు కొద్దిగా స్పెషల్‌గా అనిపించారు లేడీస్‌లో. మిగతా అందరూ కూడా నార్మల్‌గా వాటెవర్ ద మోడలింగ్ గాని, టీవీ సీరియల్స్ గాని ఇవన్నీ కూడా చూసొచ్చాం కాబట్టి ఎలా ప్రవర్తించాలో అలాగే ఉన్నారు. సో, ఇంట్రెస్టింగ్‌గా అయితే వీళ్ళిద్దరు అనిపించినా గూడా ఈసారి కొద్దిగా ప్రతిసారి ఏమంటున్నారంటే లేడీ విన్నర్ అవ్వచ్చు అన్నది ఉన్నది అన్నారు. బట్ ఈసారి నాకేమనిపిస్తుందంటే వీళ్ళ 7 మెంబర్స్ గూడా అంత విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఇంకా లేదు. అంటే ఇది ఫస్ట్ ఒపీనియన్, ఫస్ట్ టైమ్ చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ డే చూస్తున్నాం కాబట్టి ఈ ఒపీనియన్‌తో చెప్తున్నాను. రాను రాను వీళ్ళు గేమ్ ముందుకు తీసుకొనెళ్ళి బాగా ఆడితే గనక ప్రాజెక్ట్ అయితే గనక మేబీ వాళ్ళు సక్సెస్ అవ్వచ్చేమో విన్నర్ కింద. బట్ ప్రస్తుతానికైతే లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవనే నాకనిపిస్తున్నాయి. ఈసారి గూడా జెంట్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయేమో అనిపిస్తుందనమాట. సో, సెకండ్ మన జెంట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నిఖిల్. ఈయన మనకు తెలుసు టీవీ సీరియల్స్‌లో చేస్తారు. మన మా టీవీ సీరియల్స్‌లో కావ్య అండ్ నిఖిల్ పెయిర్ అంటే ఫుల్ సక్సెస్‌ఫుల్. ఆహ్ ఈయన చాలా యాక్ట్ చేస్తాడు. చాలా బాగా డ్రామా చేస్తాడు. అంటే టీవీ షోస్‌కొచ్చినప్పుడు అవి ఆడతాడు. గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఈయన వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ గూడా ఉంది. సో, అనిపిస్తోంది. బట్ ప్రస్తుతానికేంటంటే ఈ డేలో ఎపిసోడ్స్ బట్టి చూస్తే గనక ఎక్కువ మాట్లాడడం అది జరగలేదు. సో, చూడాలి ఆయన అంటే కామ్ గోయింగ్‌గా అనిపిస్తున్నాడు ప్రస్తుతానికి. సో, అలాగా ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తోంది. నెక్స్ట్ వచ్చేసి అభయ్. ఆయనేమో 'పెళ్లి చూపులు' మూవీ ఫేమ్ అనమాట. అభయ్ నవీన్. ఆయన విష్ణు క్యారెక్టర్ అందులో. అభయ్ నవీన్. ఈయనైతే కామెడీ చేద్దాము, టైమింగ్ పంచ్ వేసే టైమింగ్ ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తోంది మాట తీరుని బట్టి. బట్ స్టిల్ ఇంకా ఎక్కువ రివీల్ కాలేకపోయాడు. ఓకేగా ఎళ్తున్నాడు. చూడాలి. అప్‌కమింగ్ డేస్‌లో ఏమన్నా జరుగుతుందా? ఏమన్నా ఎక్కువ ఎంటర్‌టైన్ చేయగలుగుతాడా? అని చెప్పి చూడాలనమాట. నెక్స్ట్ వచ్చేసి 'ఆదిత్య ఓం' అండి. ఈయన కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎక్కువ తను ఎక్సైట్‌మెంట్‌తో ఫీల్ అవుతున్నాడు కానీ, ఎక్కువ ఏమీ చేయలేకపోతున్నాడు. బట్ ఈయనకైతే ఎక్కువ మంది ఫాలోవర్స్ గూడా ఉన్నారు. ఇన్‌స్టాలో గానీ, యూట్యూబ్‌లో గానీ ఇన్‌స్టాలో. సో, అనిపిస్తోంది ఏదన్నా కొద్దిగా స్టెప్ ఫార్వర్డ్ ఈయన కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాడేమో అనిపించి. ఎందుకంటే అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. మూవీస్ నుంచి 'లాహిర్‌లో' ఫేమ్ కాబట్టి కొద్దిగా కొత్తగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఈయన్ని తీసుకొని రావడం. సో, చూడాలి. నెక్స్ట్ వచ్చేసి 'శేఖర్ భాష'. ఈయన ఇప్పుడైతే గనక హల్చల్ సోషల్ మీడియాలో చేస్తున్నాడు. ఎగెయిన్స్ట్ ద మెన్ గురించి పోరాడుతున్నానన్న దీనితోటి వస్తున్నాడు. ఈయన మీద కొద్దిగా ఇంప్రెషన్ అయితే పాజిటివ్, నెగెటివ్ అలాగని కాదండి. కొద్దిగా వేరేగా అనిపిస్తోంది. ఈయన ఎలాగా ప్రవర్తిస్తాడు, ఎలాగా ఉంటాడు అన్నది అర్థం కావట్లేదు. మాట తీరుని బట్టి అయితే గనక ఎగెయిన్స్ట్ ఉమెన్ ఎళ్తాడు అన్నట్టుంది. బట్ నాకు అర్థం కానిదేంటంటే యాజ్ ఎ హ్యుమానిటీగా ఆడతాడా? లేకపోతే యాజ్ ఎ విమెన్ ఎగెయిన్స్ట్‌గానే ఆడతాడా గేమ్స్ అన్నీ? ఐ మీన్ టాస్క్ గాని, లేకపోతే గేమ్స్ గాని ఇందులో అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే ఓవర్‌గా ఆయన ఆర్‌జే కాబట్టి మాట తీరు ఎక్కువుంది కాబట్టి ఎక్కువ వాగడానికి ట్రై చేస్తాడు. ఎక్కువ వాగుతున్నట్టు ఐ మీన్ ఎక్కువ మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తోంది.
బట్ అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. టీమ్‌లో ఏదైనా పంచ్‌లేసినా ఆయన స్పాంటేనిటీ ఎక్కువున్నట్టు అనిపించింది. ఎందుకంటే సీజన్ 8 అంటే వీళ్ళందరికీ నేను ఫ్రెండ్‌షిప్ చేయలేకపోవచ్చు. వీళ్ళందరికీ నేను ఎనిమిది కాబట్టి 8 విన్నరు. సో, 8 అంటే ఎనిమి అలాగని చెప్పాడు. సో, బాగా అనిపించింది. కొత్తగా ట్రై చేశాడు. లేకపోతే కొత్తగా ఆలోచించాడు. తనకెక్కువ స్పాంటేనిటీ ఉన్నట్టు అనిపించింది. బట్ ఖచ్చితంగా అయితే గనక ఈయన మినిమమ్ ఒక 4, 5 వీక్స్ ఉంటాడండి బాగా. అంటే ఫాలోవర్స్ బట్ ఆట తీరు తెలీదు. లాస్ట్ సీజన్‌లో కూడా కొంతమంది వీళ్ళు ఉంటారేమో అనుకున్న వాళ్ళు పోయారు తొందరగా. బట్ చూద్దాము ఎలాగా చేస్తాడన్నది. 'శేఖర్ భాష' మీద కొద్దిగా అయితే ఒపీనియన్ ఉంది. కొద్దిగా ముందర వెళ్ళే ఛాన్స్ అని ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. నెక్స్ట్ 'నాగమణికంఠ' ఈయన టీవీ సీరియల్స్ అండ్ యూట్యూబర్ అండి. ఈయన టీవీ సీరియల్ 'కస్తూరి' అనుకుంటా ఆ మూవీ ఆ సీరియల్ ఫేమ్ ఎక్కువ కాదు. లేకపోతే 'జానకి కలగనలేదు'లో కొన్ని ఎపిసోడ్స్‌కి వచ్చేది ఉండే తప్పితే. బట్ ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చిన ఏవీలో అంటే తన వైఫ్ తోటి కొద్దిగా విడిపోయినట్టుగా ప్రస్తుతానికి డివోర్సీ కాదు. బట్ హీ కేమ్ ఫ్రమ్ యూఎస్ నుంచి బ్యాక్ వచ్చేయడం, లేకపోతే వాళ్ళ మదర్ క్యాన్సర్ పేషెంట్‌గా పోవడం ఇవన్నీ ముందరే రివీల్ చేసేసాడు. అంటే ఇంట్రెస్టింగ్‌గా ముందరే చెప్పేసాడు తన యొక్క బ్యాక్‌గ్రౌండ్. నేను ఎందుకొస్తున్నాను, ఏం చేస్తున్నానని. అది స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది గానీ, మనిషి మాత్రం ఎక్కువ కలవలేడు, లేకపోతే ఎక్కువ మాట్లాడలేడు అనిపిస్తోంది. బట్ నెక్స్ట్ ప్రోమోస్‌లో వీటిల్లో చూస్తే గనక ఆల్రెడీ తను మార్కేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అంటే ఎక్కువ ఏడుపుతోటి సాధించేటట్టుగా అనిపించింది ఆ ప్రోమో చూస్తే నెక్స్ట్ దానికి. చూడాలి ఇతను ఎంతవరకు సర్వైవ్ అవుతాడా అన్నది. బట్ కొద్దిగా అయితే తక్కువ ఒపీనియన్ ఉంది ప్రస్తుతానికి. ఆయన గురించి ఎక్కువ తెలీదు కాబట్టి మనకి. ఓన్లీ టీవీ సీరియల్స్‌లో కూడా ఎక్కువ కనిపించలేదు. ఓన్లీ యూట్యూబ్‌లో వాటిల్లో ఏదైనా అక్కడక్కడ కనిపించిన వ్యక్తే. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి 'పృథ్వీరాజ్' ఈయన కూడా 'నాగపంచమి' సీరియల్ ఫేమ్. ఈయనైతే ఆల్ ఆఫ్ ఎ సడెన్ అసలు నేనెక్కడ యూట్యూబ్‌లో ఆయన గురించి వస్తున్నాడన్న ఇది లేదనమాట. ఆల్ ఆఫ్ ఎ సడెన్ వచ్చాడు. బట్ చూడాలి ఎలా ఆడతాడని. ఈయనైతే కొద్దిగా ఫిజిక్ ఇవన్నీ బావుంటాడు. మంచిగా ఈ టీవీ షోస్‌లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. సో, నిఖిల్ తోటి కొద్దిగా గట్టి పోటీ పడే అంటే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తోందనమాట. సో, చూడాలి వీళ్ళిద్దరూ ఎలా ఆడతారో ఏంటో అన్నది. నెక్స్ట్ లాస్ట్‌కొచ్చేసి 'నబీల్ అఫ్రీది' అంట. ఈయనేమో 'వరంగల్ డైరీస్' అనే యూట్యూబ్ నుంచి వచ్చారండి. తను యూట్యూబరు. ఈయనైతే కొత్తగా టోటల్ కొత్తతననమాట. నాకసలు తెలియని కూడా తెలీదు. అంటిల్ టుడే ఎపిసోడ్ వాచ్ చేసేంత వరకు ఈయన వస్తున్నాడు, లేకపోతే ఈయన పేరు ఇది అని తెలీదు. సో, కొత్తగా ఉంది. ఈయన కూడా కొద్దిగా సర్వైవ్ అవ్వే ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఇనీషియల్ డేస్. బట్ ఒకవేళ ఆట మంచిగా ఆడి మాట తీరు ఇదంతా ఉంటే గనక బావుంటే గనక హీ మే గో ఫర్దర్ అనిపించింది. ఎందుకంటే ఎక్కువ తెలీదు కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. బట్ మేబీ యూట్యూబ్‌లో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాని, లేకపోతే ఫ్యాన్స్ గాని, సబ్స్క్రైబర్స్ గాని ఎక్కువ ఉంటే గనక మేబీ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో, ఈ 7 మెంబర్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన వాళ్ళైతే గనక నాకు ఫస్ట్ అయితే 'ఆదిత్య ఓము' తర్వాత 'శేఖర్ భాష'. వీళ్ళిద్దరూ నిఖిల్. వీళ్ళు ముగ్గురు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఆర్ వాటెవర్ స్పెషల్‌గా పెర్ఫార్మన్స్ చేస్తారేమో అనిపిస్తోంది. అభయ్ ఇంకా ఆహ్, నాగమణికంఠ, నబీల్ వీళ్ళు కొద్దిగా తక్కువేనండి. చూడాలి ఎలాగా చేస్తారో అన్నది. సో, ఈ 7 మెంబర్స్‌లో ఆ 3. సో, ఛాన్స్ అయితే వీళ్ళకెక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. విన్నింగ్ అయ్యే ఛాన్స్ కూడా నిఖిల్‌కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. సో, విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నదనిపిస్తోంది. అంటే ఇప్పుడే ప్రస్తుతానికే విన్నర్ అని ఎలా డిసైడ్ చేయలేము. సో, ఇది జస్ట్ ఒపీనియన్. ఫస్ట్ డే ఇనీషియల్ ఒపీనియన్. అమ్మాయిల్లో అయితే గనక స్పెసిఫిక్‌గా కొత్తగా ఉన్నది 'బేబక్క' అండ్ ఎవరు 'కిరాక్ సీత'. వీళ్ళంటే మనం బయటన ఒకలా ఊహించుకున్న వాళ్ళం. ఇందులో కొద్దిగా స్పెషల్‌గా అనిపించారు. అబ్బాయిల్లో అయితే గనక వాళ్ళనమాట. సో, చూద్దాము. మీరైతే మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను మంచి మంచి వీడియోస్ ఇంకా రోజుకి మన 'బిగ్ బాస్' ముచ్చట్లు ఉంటూనే ఉంటాయి. ఇంకా కొత్తగా ఏం చేయాలా అన్నది నేను ట్రై చేస్తూ ఉంటాననమాట. ఇదైతే ఈరోజు ఎపిసోడ్ మీద నా ఒపీనియన్. మేమైతే యాక్చువల్‌గా మీ అందరికీ తెలుసు మేము యూఎస్‌లో ఉంటాము. మాకైతే లైవ్ రాకపోవచ్చు ఎక్కువగా. ఈవెన్ ఎప్పుడైనా వచ్చిన దాంట్లో గూడా కొన్ని కొన్ని మిస్ అవ్వచ్చు నాకు. సో, అందుగురించే నేను నా ఈవినింగ్ టైమ్ అప్పుడు నేను స్పెండ్ చేసి చూసిన తర్వాతే వీడియో చేయగలను. సో, దాని గురించి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే గనక వీడియోస్ బాగా ఎళ్తాయి.
అప్పుడు మేము పెట్టినవన్నీ కూడా మీకు రీచ్ అవుతుందనమాట. సో, దయచేసి ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మీ ముందరికొస్తాను. అంతవరకు బాయ్ అండి.